వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. నేను మీ ధనలక్ష్మి. ఇప్పుడు మనం చూసుకుంటూ ఉంటాము, ఎలక్షన్స్ వచ్చినాయి అంటే కొంతమంది ఏమేద్దాంలే ఓటు అనేసని చాలా మంది టూర్లని ఫంక్షన్స్ అని వెళ్తూ ఉంటారు. అలాంటి వారి కోసం ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి అనుభవజ్ఞులు, ఆర్థిక విశ్లేషకులు, అపార అనుభవం కలిగినటువంటి వ్యక్తి హనుమండ్ల గారిని అడిగి అసలు ఓటు ఎందుకు వేయాలి, ఓటు వేయటం వలన మనకున్నటువంటి ఉపయోగాలు ఏంటి అనేటటువంటి అంశాలన్నీ కూడా వారి మాటల్లోనే తెలుసుకుందాం ఇప్పుడు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు చాలా మంది కూడా ఎలక్షన్స్ వచ్చేటప్పుడు కొంతమంది టూర్స్కి వెళ్తారు, కొంతమంది ఫంక్షన్స్కి వెళ్తారు. వాళ్ళకి ఓటు వేయాలి అనే ఆలోచన రాదంటారా? వీళ్ళకు ఒకటి అంటే తెలిసి కూడా ఓటు విలువ తెలిసి కూడా తప్పించుకోవాలని చూడటం ఒకటి, ఓటు విలువ తెలియకపోవడం ఒకటి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఓటు విలువ తెలియని వాళ్ళకి ఎవరు లేరు. ఇంతకుమించి ప్రతి ఒక్కరికి కూడా ఓటు యొక్క విలువ తెలుసు. అయినా కానీ ఓటు వేయడం తప్పించుకొని ఫంక్షన్స్కి వెళ్ళడము, టూర్లు వెళ్ళడము, ప్లాన్ చేసుకుంటూ హాలిడేస్ తీసుకోవడము, ఓటు వేయకుండా తప్పించుకొని ప్లాన్ చేస్తుంటే ఖచ్చితంగా అది బాధ్యతారాహిత్యం అవుతుంది. మీకు ప్రభుత్వము మనకు రాజ్యాంగం ప్రకారము ప్రతి వ్యక్తికి తన యొక్క ప్రతినిధిని ఎన్నుకునే హక్కు ఉంది. అది ఓటు హక్కు ద్వారా ఆ ఓటు హక్కును వినియోగించుకొని సరైన ప్రతినిధిని ఎన్నుకునే అవకాశం ఉంది. ఆ అవకాశం వదులుకున్న తర్వాత ఆ అవకాశాన్ని మీరు వదులుకోకపోతే ఖచ్చితంగా రాంగ్ పర్సన్ ఎలక్ట్ కావడం, లేకపోతే నచ్చని వ్యక్తి ఎలక్ట్ కావడం, దాని పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా మీ ఒక్క ఓటు కాదు, ప్రతి ఓటు ఆయుధమే. ప్రతి ఓటు కూడా మన కరెక్ట్ సరి అయిన ప్రతినిధి ఎన్నుకోవడానికి ఉపయోగించే సాధనం అది. ఎట్టి పరిస్థితులు కూడా ఓటు హక్కును నిర్లక్ష్యం చేయకండి. మీ ఓటు హక్కును వినియోగించుకోండి, సరి అయిన ప్రతినిధి ఎన్నుకోండి. రాజ్యాంగం ప్రకారము ప్రతి వ్యక్తికి తన ప్రతినిధి ఎన్నుకునే అవకాశము ఈ ఓటు హక్కు ద్వారా కల్పించబడింది. కాబట్టి దాన్ని హక్కుగా కాదు, దాన్ని బాధ్యతగా స్వీకరించండి. ఎందుకంటే భవిష్యత్తు మొత్తము మనం ఎన్నుకునే ప్రతినిధి ద్వారానే ఆధారపడి ఉంటుంది, వాళ్ళ యొక్క పనితనం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఎన్నుకునే ప్రతినిధులు సమర్థవంతులై ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి, పక్షపాత రహితంగా ఉండాలి. తర్వాత తమకు ఏ విధమైన పర్సనల్ ఇంట్రెస్ట్ లేకుండా దేశం కోసం ఆలోచించే వాళ్ళు, అభివృద్ధి కోసం ఆలోచించే వాళ్ళు ఉండాలి. కాబట్టి మీరు అలాంటి ఎన్నుకునే ఆ వ్యక్తి కావచ్చు, ఆ పార్టీ కావచ్చు, కాబట్టి మీరు వేసే ప్రతి ఓటు కూడా దానికి ఒక పార్టీకి కానీ ఒక ప్రతినిధికి కానీ బలం చేకూరుస్తుంది. మీ యొక్క ఆలోచన, వారి యొక్క ఆలోచనకి, ఆశయానికి మీ యొక్క ఆశయం తోడవుతుంది, మీ యొక్క ఆచరణ తోడవుతుంది. కాబట్టి ఓటు యొక్క విలువ పెరుగుతుంది. దాన్ని ఉపయోగించాల్సిన అవసరం. ఎందుకంటే కొన్ని చూసాం, మన పోయినసారి హైదరాబాద్లో 40% తక్కువ ఓటింగ్ వచ్చింది. కానీ చాలా తప్పు, అది అంత తక్కువ రాకూడదు. ఈవెన్ పల్లెటూరులో 70-80% ఓటింగ్ వచ్చేసి 80% కొన్ని 90% ఓటింగ్ వచ్చి హైదరాబాద్లో 40% రావడం ఏంటి అంటే, ఇక్కడ అంటే చదువుకున్న వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు తమ ఓటు హక్కుని. చదువు రాని వాళ్ళు కానీ, పల్లెటూరులో ఉన్న వాళ్ళు కానీ తమ ఓటు హక్కులు వినియోగించుకుంటున్నారు. కారణం ఏదైనా ఉండొచ్చు, కానీ ఓటింగ్ వచ్చినప్పుడు మాత్రం ఓటు హక్కును మాత్రం ఖచ్చితంగా వినియోగించుకోండి. తర్వాత బాధపడే ప్రయోజనం లేదు. ఎక్కువ శాతం ఓటింగ్ వస్తుంటే సరి అయిన ప్రతినిధిని ఎన్నుకోవడానికి ప్రయత్నం మొదలైంది. మీ ఓటర్ ద్వారా మీరు ఓటర్గా ఉండటం ద్వారా, మీ యొక్క ఓటు ద్వారా ఆ యొక్క సరి అయిన ప్రతినిధి ఎన్నుకునే ఒక ప్రయత్నాన్ని విజయవంతం చేయాలి. ప్రతి ఒక్కళ్ళు ఓటేస్తారు కదా సార్, ఆ ఓటేసినప్పుడు అందరూ కూడా ఆలోచిస్తారు కదా, ఓటేసే ముందు ఎవరికి వేయాలి ఎవరికి వేయకూడదని. ఓటుతోనే ఏ పార్టీకైనా కానీ కూడా సమాధానం చెప్పొచ్చు అంటారు మీరు కదా? ప్రతి ఓటుతోనే మన భారత రాజ్యాంగం ప్రకారము మనకు ఓటు హక్కు ఉంది. ప్రతి ఒక్కరికి కూడా 18 ఏళ్ళ వయసు దాకా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి సరి అయిన ప్రతినిధిని, సరి అయిన పార్టీకి ఓటేసి గెలిపించుకోండి. లేకపోతే మీకు నచ్చలేదనుకోండి, ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఏ పార్టీకైనా సరే మీకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకునే అవకాశాన్ని వదులుకోకండి. ఇది మీ యొక్క హక్కు కాదు, బాధ్యత కూడా అని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆలోచన రాదంటారా? ఓటు ఎవరికి వేయాలి ఎవరికి వేయకూడదు, అసలు ఓటు వేస్తే ఉపయోగం ఏంటి అని ఆలోచన రాదంటారా సార్? ఓటు చాలా మందికి ఎలా ఉంటుందంటే, నేను ఒక్కరిని ఓటు వేయకపోతే ఏమవుతుంది, నేను ఒక్కసారి లేకపోతే ఏమవుతుంది, మిగతా వాళ్ళ ఓట్లు ఉన్నాయి కదా, నేను చేయకపోతే ఏమవుతుంది,
ఆలస్యం ఆ రోజు సెలవు ఉంటుంది కూడా చాలా వరకు. ఆ సెలవుని ఇంకో విధంగా వాడుకుంటే ఏమవుతుంది అంటే మనకి ఏమైందంటే నాకు నిర్లక్ష్యం అన్నమాట. నీకున్న అవకాశాన్ని కూడా నిర్లక్ష్యంగా వాడుకున్నప్పుడు ఖచ్చితంగా విపరీత పరిణామాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓటు హక్కుని జాగ్రత్తగా పవిత్రంగా భావించి బాధ్యతగా ఉపయోగించుకొని సరి అయిన ప్రతినిధిని సరి అయిన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే భవిష్యత్తు బాగుండే అవకాశం. ఇందాక మీరు అన్నట్లుగా సార్ హైదరాబాద్ లో 40% ఓటింగ్ వచ్చిందని అన్నారు కదా, 40% ఎందుకు వచ్చింది, మిగతాది ఎందుకు రాలేదు, కారణాలు ఏమై ఉంటాయి అంటారు? చాలా మంది అశ్రద్ధ చేయడం, ఇంకోటి ఏంటంటే ఓటింగ్ అక్కడికి వెళ్ళేసరికి ఓటింగ్ వెళ్ళడానికి లైన్ ఉంటే వెయిట్ చే అంత నిలబడి ఓపిక లేకపోవడం, ఓపిక ఉండకపోవడం అనుకోవడం, తర్వాత ఏముందిలే లైన్ నిలబడడం ఎందుకులే అని చెప్పి అనుకోవడం. కొందరికి లైన్లో నిలబడే నామోషి ఫీల్ అవుతారు. అదే రాష్ట్రపతి లైన్ నిలబడి ఓటేస్తారు, సమస్య కాదు. మంత్రులు వేస్తారు, ప్రధానమంత్రి లైన్లో ఓటేస్తారు, వాళ్ళ సమస్య రాదు. కానీ కొందరికి మాత్రం లైన్లో నిలబడడం అంటే చిరాగ్గా ఫీల్ అవుతారు. అది ఖచ్చితంగా తప్పు. అది మీ పవిత్రమైన బాధ్యతని పవిత్రంగా వాడుకొని పవిత్రమైన లక్ష్యం కొరకు పనిచేయాలి, పవిత్రమైన దేశాన్ని అభివృద్ధి పరిచే విధంగా ప్రయత్నం చేయాలి. కానీ అశ్రద్ధ చేయడం మాత్రం ఖచ్చితంగా నిర్లక్ష్యం అవుతుంది. కాబట్టి అలాంటి పని చేయకుండా నేను ఒక్కనే ఓటు ఎక్కువ ఏమవుతాయి అనుకోవడం, ప్రతి ఓటుకు విలువ ఉంది. కాబట్టి మెజార్టీస్లా ఎవరు ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళే గెలుస్తారు. కాబట్టి వాళ్ళే ప్రభుత్వం ఏర్పరుస్తారు. కాబట్టి వాళ్ళు మనకు భారతదేశ భవిష్యత్తు నిర్ధారిస్తారు. కాబట్టి ప్రణాళికలు వేస్తారు. కాబట్టి ఆ ప్రణాళికలు మీరు బాగా పంచుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఓటు హక్కుని వినియోగించుకోండి. ఓకే సార్, కొంతమంది ఏమో మాకు ఓట్స్ రాలేదు, స్లిప్పులు రాలేదు, మాకు మెసేజ్ రాలేదు, ఓటర్ స్లిప్లో మా పేరు లేదు అని అంటుంటారు కదా, మరి దానికి ఏమని సమాధానం చెప్తారు? ఇప్పుడు మీకు అన్ని ఎలక్షన్ మీకు సెల్ ఫోన్ లోపల ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఒకవేళ మిస్ అయితే కూడా నేను యాడ్ చేసుకోవడం అవకాశం ఉంటే చేసుకోవచ్చు. లేకపోతే టెండర్ ఓట్ అని కూడా వేయచ్చు. లేకపోతే మీరు వేరే ఆధారం తీసుకెళ్ళి కూడా ఓటు ఐడి లేకుండా వేరే ఆధారం తీసుకెళ్ళి కూడా ఓటు వేసే అవకాశం చేయొచ్చు. ఈ విధంగా ఓటు వేసే ప్రయత్నం చేయండి. అంతేగాని నగర స్లిప్ రాలేదు, నా పేరు లేదు అందులో, కాబట్టి నేను వెయ్యను. ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంది. కాబట్టి ఆధార్ కార్డు ప్రతి వ్యక్తికి ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ అక్కడ మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళు అవకాశం ఇవ్వలేదు, అది వేరే విషయం. ఇప్పుడు టెండర్ ఓటు వేయడమో ఎలా వేయడమో చూడొచ్చు. అలాగే వెళ్ళకపోతే ఏం చేస్తాం, ఏం చేయలేము. అంటే మనము ఏదైనా కానీ దగ్గర తీసుకెళ్ళాం కానీ మాత్రం వాళ్ళతో పని చేయించలేము. కాబట్టి తప్పించుకునే ఆలోచన ఉన్న వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఆ తప్పించుకునే ఆలోచన రాకుండా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని ఖచ్చితంగా సూచించడం. ఓకే సార్, ఇప్పుడు చాలా మంది చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం వింటూ ఉంటాము, యువతి యువకుల్లో కూడా చాలా మంది ఓటు హక్కు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి అని చాలా మంది అవేర్నెస్ కలిగించవచ్చు కదా, అలా ఎందుకు అవేర్నెస్ కలిగించారు సార్? అందరికీ తెలియక తప్పు చేసే వేరు, కానీ తెలిసి తప్పు చేసే వాళ్ళు ఉంటారు. తెలిసి అశ్రద్ధ చేయడం. ఇప్పుడు వీళ్ళు ఓటు వేయని వాళ్ళందరికీ బాధ్యత తెలియదని కాదు, వాళ్ళ ఓటు హక్కు తెలియదని కాదు, నిర్లక్ష్యం అన్నమాట. నాకేమవుతుంది, నేను చేయకపోతే ఏమవుతుంది, నేను వేరే పని చేసుకోవచ్చు, లేకపోతే టూర్కి వెళ్ళొచ్చు, లేకపోతే వేరే ఫంక్షన్స్కి వెళ్ళొచ్చు, ఇలాంటివన్నీ ఆలోచన ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళతోనే ప్రాబ్లం వస్తుంది. తెలియక తప్పు చేసే వాళ్ళైతే ఇప్పుడు రూరల్ ప్లేసెస్లో ఓటింగ్ అంతా రావడం ఏంటి, సిటీలకి ఓటు పర్సెంట్ తక్కువ రావడం ఏంటి, వాళ్ళకి తెలుసు, వీళ్ళు తెలియని కాదు, అందరికీ తెలుసు ఓటు హక్కు విలువ ఏంటి అనేది. కానీ దాన్ని అశ్రద్ధగా నిర్లక్ష్యంగా నిర్లక్ష్యంగా అశ్రద్ధ చేయడం మాత్రం ఖచ్చితంగా తప్పే అవుతుంది. ఇప్పుడు మరి కొంతమందిని మనం చూసుకున్నట్లుగా అయితే కరెక్ట్ గా మరి చాలా మంది మనం చూస్తుంటాం సార్. ఇప్పుడు ఎలక్షన్స్ మూమెంట్ లో చాలా మంది పేషెంట్లుగా కూడా హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు కదా, మరి వాళ్ళు ఎలా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలంటారు సార్ మీరు? దానికి కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. వాళ్ళు ముందే అప్లై చేసుకోవాలి స్టేట్ ఎలక్షన్ ఆఫీస్కి. నా విధ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి నాకు ఇలాంటి సహాయం కావాలంటే ఎలక్షన్ కమిషన్ అందజేస్తుంది. అలా కాకుండా కొన్నిసార్లు ఇంకా ఏ విధమైన అవకాశాలు ఉన్నాయో ఆ ఎలక్షన్ కమిషన్ పరిశీలిస్తుంది. ఆరోగ్య పరిస్థితి ప్రకారం ఏ విధంగా ఓటు వేయచ్చు అనే విధంగా పరిష్కారం చూపించబడుతుంది ఎలక్షన్ కమిషన్ ద్వారా. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయడానికి అర్హులు అంటారా? ఓటు హక్కులు వాళ్ళ యొక్క ఓటు ఎలక్షన్ కమిషన్ రిజిస్టర్ చేయించుకోవాలి. తమ యొక్క ఓటు హక్కు ఉంది, 18 సంవత్సరాలు దాటింది అని చెప్పనే ఒక విషయాన్ని ఓటు హక్కు కొరకు రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఎలక్షన్ కమిషన్ పోర్టల్లో మీ పేరు, ఆధార్ కార్డు నెంబర్ సహా వస్తుంది. కాబట్టి అప్పుడు మీరు ఓటు హక్కు అర్హులు అవుతారు. అయితే
ఆ ప్రతి యువకులు ఫస్ట్ టైం ఎవరైతే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారో వాళ్లకు ఓటు హక్కు కోసం అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ యొక్క పేరుని ఎలక్షన్ కమిషన్ నమోదు చేసుకొని వాళ్ళు ఓటు హక్కు పొందే అవకాశం ఉంది. ఇప్పుడు కొంతమంది రాలేనటువంటి వాళ్ళు అంటే చాలా మందిని మనం చూసుకున్నట్లయితే కొంతమంది ఎగ్జామ్స్ అని చెప్తారు సార్. మరి ఎగ్జామ్స్ ఉన్నటువంటి వాళ్ళు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు కూడా కొంతమందికి ఎగ్జామ్స్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు కొంతమంది మన స్టేట్ నుంచి అంటే తెలంగాణ స్టేట్ నుంచి వేరే స్టేట్కి వెళ్ళారు అనుకోండి సార్, వాళ్ళు రాలేని పరిస్థితి ఉంటుంది కదా, అప్పుడు వాళ్ళు ఎలా ఓటు హక్కు వినియోగించుకోగలుగుతారు? అలాంటి వాటికి కూడా ఎలక్షన్ కమిషన్ ఒక సౌకర్యం ఉంచింది. మీరు ముందే అప్లై చేసుకోవాలి ఎలక్షన్ కమిషన్కి. నేను ఆ రోజున ఉండను కాబట్టి నాకు ఈ విధంగా సౌకర్యం కావాలంటే అలాంటి సౌకర్యాలు ఎలక్షన్ కమిషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే కొందరు ఎలక్షన్ డ్యూటీలో వేరే చోటుకి వెళ్తారు, అక్కడి నుంచి ఓటు వేయలేదు, పోస్టల్ బ్యాలెట్ ఉందా లేకపోతే ఏ విధమైన అవకాశం ఉందనేది వాళ్ళ యొక్క పరిస్థితిని వీళ్ళ యొక్క సిచ్యువేషన్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ అవకాశం ఇస్తుంది. కానీ ప్రతి ఒక్కరికి మాత్రం అప్లై చేసుకుని ప్రతి ఒక్కరికి ఎలక్షన్ కమిషన్ ఓటు వేసే అవకాశం ఇస్తుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలక్షన్ టైంలో వేరే స్టేట్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారనుకోండి సార్, మరి వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ కలిగిస్తుంది ప్రభుత్వం? అందరికీ ఓటు వేసుకునే ఫెసిలిటీ ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ కల్పిస్తుంది. కాకపోతే ముందు అప్లై చేసుకోవాలి. నేను పరిస్థితి ఉన్నాను కాబట్టి నాకు ఇలాంటి అక్కడికి ఫిజికల్ గా ఓటు వేసే అవకాశం ఉండదు. కాబట్టి నాకు ఏ విధమైన సహకారం ఇచ్చింది, ఏ విధంగా ఓటు వేయమంటే చెప్పంటే ఎలక్షన్ కమిషన్ సూచన ఇస్తుంది. దాని ప్రకారం ఎలక్షన్ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఇక్కడ అందుబాటులో లేనటువంటి వాళ్ళు ఎవరైనా సరే బయట ఉంటే ముందుగానే ఎలక్షన్ కమిషనర్ కి లెటర్ పెట్టాలంటారు మీరు? అది పోర్టల్ ద్వారా మెసేజ్ ఇస్తే వాళ్ళు పోర్టల్ ద్వారా ఓకే, పోర్టల్ ద్వారా మెసేజ్ ఇస్తే వెంటనే స్పందిస్తారా సార్? మరి వాళ్ళు ఖచ్చితంగా రెస్పాన్స్ ఎలక్షన్ కమిషన్ లో రెస్పాన్స్ వస్తుంది. కాకపోతే దానికి టైం పీరియడ్ ఉంటుంది, ఆ టైం కంటే ముందే అప్లై చేసుకోండి. ఇప్పుడు కొంతమందిని మనం చూసుకున్నట్లయితే సార్, స్పెసిఫిక్ గా యువకుల్లో ఉన్నటువంటి ఆలోచన ఓటు వాళ్ళ ఆయుధం అని వాళ్ళకి తెలియదు అంటారా? కొత్తగా వచ్చిన ఓటే వచ్చిన వాళ్ళకి చాలా మంది కూడా ఒక విధమైన ఫస్ట్ టైం ఓటు వచ్చింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు కొరకే ఓటింగ్ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ భవిష్యత్తు నిర్దేశించుకోవాల్సిన అవసరం ఉంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా. కాబట్టి వాళ్ళు కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ కంపేర్ చేసుకోండి, ఇంతకు ముందున పరిస్థితికి ప్రస్తుత పరిస్థితికి తేడా ఏంటి, ఇంతకుముందు ప్రభుత్వాల పనితీరుకు ప్రస్తుత ప్రభుత్వ పనితీరుకు తేడా ఏంటి, భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉన్నాయి, ఎంతవరకు సమంజసంగా ఉన్నాయి, ప్రణాళికలు ఆచరణబద్ధంగా ఉన్నాయా లేదా, ఇంపాసిబుల్ అసంబద్ధమైన అసంబద్ధమైన ఆలోచనల మేనిఫెస్టో ఉందనుకోండి, మీరు రిజెక్ట్ చేయండి. కరెక్ట్గా ఉంది, ఆచరిస్తున్నారు అనుకుంటే అలాంటి పార్టీ కానీ అలాంటి క్యాండిడేట్ కానీ గెలిపించుకునే అవకాశం ఉంది. కాబట్టి కొత్తగా వచ్చిన ఓటు హక్కు వచ్చిన యువతి యువకులు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ యొక్క తెలివితేటలను ఉపయోగించి గత ప్రభుత్వాలకి ప్రస్తుత ప్రభుత్వాలకి తేడా ఏంటి, పనితనం తేడా ఏంటి, పారదర్శకత ఏంటి, తర్వాత అదే మాదిరిగా ఆచరణయోగ్యమైన హామీలు ఏమున్నాయి, ఆచరణయోగ్యం కానీ హామీలు ఎవరిస్తున్నారు, ఆ సాధ్యమవుతుందా కాదా అని ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఈ కొత్త ఓటర్ల భుజాలపైన ఉంది. కాబట్టి కొత్తగా వచ్చే ఓటర్స్ ఏదో ఆచరణయోగ్యం కానీ హామీలను నమ్మకుండా ఆచరణ సాధ్యమైన హామీలను మాత్రమే నమ్మండి. తర్వాత అమలు చేసే పద్ధతి కూడా నమ్మండి. తర్వాత అమలు చేసే వాళ్ళ పారదర్శకత, ఆచరణలో చేసే మిగతా విషయాలన్నింటి కూడా ఆలోచించిన తర్వాతనే సరైన పద్ధతి, సరైన క్యాండిడేట్కు, సరైన పార్టీకి ఓటేస్తే మీ భవిష్యత్తు బాగుండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా కొత్తగా ఓటు వచ్చిన యువకులు తమ ఓటు హక్కు నిర్లక్ష్యం చేయకుండా తమ ఓటు హక్కు వినియోగించుకొని సరైన పార్టీని, సరైన ప్రతినిధిని ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు కొరకు మంచి పునాది వేసుకోవాలని మంచి పునాది వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు కూడా 18 సంవత్సరాల వయసు నిండినటువంటి వాళ్ళు వృద్ధులైనా సరే, వృద్ధాప్యంలో ఉన్నవారైనా కానీ కూడా ప్రతి ఒక్కరూ మీ ఓటుని ఆయుధంగా మార్చుకొని మీకు నచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశం మనకే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వచ్చే ఎలక్షన్స్లో అందరూ ఓటు వేయండి. ఓటు వేయటం మర్చిపోవద్దు. మీరు ఎక్కడున్నా కానీ కూడా ఆన్లైన్ ద్వారా ఇప్పుడు అందరికీ అందుబాటులో అన్ని అనుకూలతలు కలిగిస్తూ ఉన్నారు ఆన్లైన్ ద్వారా. కాబట్టి మర్చిపోకుండా మీరందరూ కూడా ఓటేస్తారని, ఓటు వేయాలని, మీ యొక్క ఆయుధాన్ని వినియోగించుకోవాలని అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాము. అందరికీ నమస్కారం.